శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ నవంబర్ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం విధియ తిథి మధ్యాహ్నం 2:28 వరకు, అనంతరం తదియ. కృత్తికా నక్షత్రం ఉదయం 6:59 వరకు, అనంతరం రోహిణీ నక్షత్రం. వర్యానుయోగం ఉదయం 6:46 వరకు, అనంతరం పరీక్షా యోగం. గరజకరణం మధ్యాహ్నం 2:28 వరకు, అనంతరం వణిజకరణం. వర్జ్యం రాత్రి 9:53 నుండి 11:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:20 నుండి 3:51 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు విధియ శుక్రవారం. ఈరోజు కార్తీక మాసంలో చేసేటటువంటి నిత్య దేవతారాధన కూడా విశేషమైన ఫలితాన్ని మనకు అందజేస్తుంది. అందులో లక్ష్మీప్రదమైనటువంటి మాసంగా కార్తీక మాసాన్ని చెప్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఆచరించేటటువంటి విధుల్లో దీపారాధన అనేది చాలా విశిష్టమైనది. ఆ దీపారాధన లక్ష్మీ స్వరూపంగా మనం భావన చేస్తాం. అందుకే దీపలక్ష్మి అని పిలుస్తాం. అమ్మవారి యొక్క ఆ శ్లోకంలో కూడా లోకైక దీపాంకురం అని పిలుస్తాం. అంటే అమ్మ లోకైక దీపాంకురము, అంటే లోకానికి వెలుగునిచ్చేటటువంటి తల్లి. అటువంటి ఆ దీపాల పండుగ, దీపాన్ని వెలిగిస్తేనే శుభాన్ని పుణ్యాన్ని పొందేటటువంటి మాసం ఈ కార్తీక మాసంలో ఈ శుక్రవారం నాడు చేసేటటువంటి అమ్మవారి ఆరాధన చక్కటి ఫలితాన్ని మనకి అందజేస్తుంది. ఎందుకంటే లోకంలో ఒక మాట అంటారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకే మార్కండేయ మహర్షి కూడా లోకోపకార బుద్ధితో సప్తశతి అనేటటువంటి పేరుతో 700 శ్లోకాలను అందజేస్తే అటువంటి ఆ సప్తశతిని చాలా ఉత్కృష్టమైనటువంటి చాలా గొప్ప విద్యగా చెబుతారు. ఇట్లా ఆ లోతైనటువంటి సప్తశతి ఇత్యాదులు పారాయణ చేయలేనటువంటి వాళ్ళు మనకి చక్కగా అమ్మవారి స్తోత్రాలు శంకర భగవత్పాదుల వారు చాలా అనుగ్రహించారు. అటువంటి వాటిల్లో సౌందర్యలహరి చాలా విశిష్టమైనటువంటి స్తోత్రం. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ శుక్రవారం నాడు ఉదయం పూట అవకాశం లేనటువంటి వాళ్ళు ప్రదోషకాలంలో సౌందర్యలహరి పారాయణ చేసినా, అవకాశం లేనటువంటి వాళ్ళు సౌందర్యలహరి శ్రవణం చేసినా కూడా మనకి ఇవాళ అనేకమైనటువంటి సాధనాలు వచ్చాయి. వాటి ద్వారా చక్కగా విన్నా కూడా చాలా విశిష్టమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా కనకధారాస్తవం. ఈ కనకధారాస్తవం ఎంత విశేషమైనది అంటే, ఒక నిరుపేద బ్రాహ్మడి ఇంటి ముందుకి వెళ్ళినటువంటి ఒక బాల ఒట్టువు, ఆయన ఎవరంటే సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు. ఆయనకి ఇవ్వడానికి ఆ నిరుపేద ఇంట్లో ఏమీ లేకపోతే అత్యంత దారిద్ర్యంలో ఎప్పుడో కొలచినటువంటి ఎండిపోయిన ఆ యొక్క ఉసిరిపండు ఉంటే దాన్ని తీసుకొచ్చి దానం చేస్తే వాళ్ళ యొక్క దారిద్ర్యం తొలగిపోవాలి అని శంకరుల వారు అమ్మవారిని ప్రార్థించడానికి వినియోగించినటువంటి స్తోత్రం కనకధారాస్తవం. అటువంటి కనకధారాస్తవాన్ని కనుక భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే మహాలక్ష్మి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ శ్రద్ధ భక్తి ప్రధానమైనవి. సౌందర్యలహరి సాక్షాత్తు అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని ప్రత్యక్షంగా చర్మచక్షువులతో దర్శించి శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి అనే పేరుతో మనకి స్తోత్రాన్ని అందించారు. ఎన్ని చక్కటి శ్లోకాలు ఉంటాయంటే, అవిద్యానామంత స్థిమిరభిహరద్వీపనగరి జడానాం చైతన్యస్తవక మకరంద శృతిచరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్టామురడిపు వరాహస్య భవతి. ఇటువంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఈ శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ ఈ కార్తీక మాసంలో చేస్తే అనంతమైన విశేషమైన ఫలితాలతో పాటు అమ్మ యొక్క దయ పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క కృపకై అందరూ ప్రయత్నించి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఈ సంఖ్య
అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు కార్తీక మాసం చాలా పవిత్రమైనది అవుతూ ఉంటే, సాయంకాలం మరింత గొప్పది అవుతూ ఉంటే, శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి ఆరాధనకి విశేషమైన ప్రాముఖ్యం కనిపిస్తూ ఉంటే, సాయంకాలపు సంధ్యాకాలంలో లక్ష్మీదేవిని ఆరాధించడం మరింత ఆనందదాయకం, మరింత లక్ష్మీప్రదం కూడా. అలాంటి సంధ్యా లక్ష్మీ ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఏ తీరుగా ఆరాధించాలో ఆ విశేషాల్ని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనది. కుటుంబ సౌఖ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేష అభివృద్ధికి శుక్రవారం నాడు నిర్వహించే లక్ష్మీ ఆరాధన విశేషంగా ఉపకరిస్తుంది. శుక్రవారం రోజున సంధ్యా సమయంలో చేసే సంధ్యా లక్ష్మీ ఆరాధన ఎంతో విశిష్టమైనది. శ్రీ మహాలక్ష్మిని ధనలక్ష్మి రూపంలో సంధ్యాలక్ష్మిగా శుక్రవారం నాడు పూజించాలి. ఇంట ముంగిట ముగ్గుల్ని తీర్చిదిద్దాలి. పూజా మందిరంలో మహాలక్ష్మి చిత్రపటాన్ని లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని శ్రీగంధం, పసుపు కుంకుమలతో అలంకరించి సంధ్యాలక్ష్మి పూజని ప్రారంభించి ముగిసేంత వరకు కూడా ఎవ్వరితోనూ మాట్లాడకుండా పూజా ప్రక్రియ పట్లే శ్రద్ధని కనబరచాలి. లక్ష్మీ అష్టోత్తరం, లలిత అష్టోత్తర సమన్వితంగా వివిధ పుష్పాలతో సంధ్యాలక్ష్మిని అర్చించాలి. అమ్మవారిని పూజించిన పుష్పాల్ని ఇంటి సింహద్వారం గడపపై ఉంచాలి. సంధ్యాలక్ష్మికి ప్రధానంగా పులగం, పొంగలి వీటిని నైవేద్యం చేయడం చాలా ఉత్తమం. ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. పూజ ముగిసిన అనంతరం ప్రధాన సింహద్వారానికి ఇరువైపులా దీపారాధనని చేయడం అతి ముఖ్యం. సంధ్యాలక్ష్మి ఆరాధన ద్వారా గ్రహంలో వివిధ విధాల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి సానుకూలత విశేషంగా పెంపొందుతుంది. ఇది అనుభవంలో కనిపిస్తున్నటువంటి విషయం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ అంటే విధియ, శుక్రవారం, నక్షత్రం కృత్తిక ఉదయం 6:59 వరకు, తదుపరి రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, తులలో రవి శుక్రుడు, వృశ్చికంలో కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుకూలంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. గ్రహబలం అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా మేషరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా జాప్యం అయ్యే అవకాశం ఉండొచ్చు. దానికి సిద్ధపడి ఉండడం అత్యవసరం. అనుకూలమైనటువంటి వారు కూడా తాత్కాలికమైన ఈర్ష్య ద్వేష భావంతో ప్రతికూలుగా వ్యవహరించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రతి పనిని చేపట్టాలి. కుటుంబంలో ఉండేటటువంటి తాత్కాలికమైన అనైకమత్యం 10 మందికి అలా వెళ్ళిపోకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాలి. కార్తీక శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పంచమంలో శుక్రుడు ఉన్నటువంటి కారణంగా దాంపత్యంలో అన్యోన్యభావం బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి మాట పట్టింపులు కూడా ఉండవు. షష్ఠంలో రవి ఉన్నటువంటి కారణంగా శారీరకమైనటువంటి సౌఖ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్య అభివృద్ధితో పాటు నూతన వస్త్ర ఆభరణ అలంకారాల్ని కొనుక్కోగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో
ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఉంటారు. పైవారికి తలలో నాలుకగా అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. కార్తీక శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు లలిత పరాభట్టారికిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తాత్కాలికమైనటువంటి చింతతో ఉండే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన విద్య విశేషంగా ప్రభావంతో ఉండేటటువంటి కారణంగా చెప్పలేని ఆనందంతో కూడా ఉంటారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి మధ్య కొద్దిగా తాత్కాలికమైనటువంటి నష్టాలు కలుగుతూ ఉండడంతో మానసికమైనటువంటి తక్కువ ధనానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. వృత్తిలో మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన మార్పు వీరికి కలగదనే యథార్థాన్ని గుర్తించగలగాలి. కార్తీక శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు పద్మావతీదేవిని ఆరాధించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలు అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత దగ్గర వారు వచ్చి బ్రతిమలాడినా కూడా మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ఇష్టపడరు. అది నిజమైనటువంటి అనుసరించదగినటువంటి మార్గం. ఎవరు రుణాన్ని అడిగినప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడానికి ఇష్టాన్ని చూపించరు. తాము రుణాన్ని ఏనాడు కూడా తీసుకోకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభాలు మధ్యమ స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం గోచరిస్తుంది. అలాగే కవులు, కళాకారులు, రచయితలు, గ్రంథకర్తలు, ఇతరమైనటువంటి ఆ వినోదాది వృత్తుల్లో ఉండేటటువంటి వారికి చక్కనైనటువంటి సదస్సుల్లో ప్రవేశం కలిగే అవకాశం గోచరిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థిక లాభం విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం విశేషంగా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి సంపాదన దృష్టిలో పడి అనారోగ్యాన్ని మాత్రము కుటుంబం మొత్తం అంతా కూడా లక్ష్య పెట్టనటువంటి ధోరణి ఉండొచ్చు. ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యం, దీంతో పాటుగా శారీరకమైనటువంటి చర్మవ్యాధి పెరిగేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవని ఎంత తొందరగా చేయించుకుంటే అంతా మంచిదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. కార్తీక శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలన్నీ తీరడమే కాకుండా నూతనమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి తప్పక కలిసి వస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ధీశక్తితో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరిని తోలనాడరు. మాటలో విపరీతమైనటువంటి గుంపనని పాటిస్తూ ఉంటారు. ఆత్మ సంయమన పద్ధతితో ఉంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఎన్ని ఆరోగ్య జాగ్రత్తల్ని పాటించాలో వాటిని పాటిస్తూ ఉంటారు. ఇంటికి వచ్చినటువంటి అతిథి, బంధు, మిత్ర, అనుకూల జనాన్ని చక్కగా ఆదరిస్తూ ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలని పెట్టుకోరు. అన్ని రంగాల్లోనూ నైపుణ్యం కలిగిన పెద్దదైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాల కోసం విశేషంగా ప్రయత్నిస్తూ ఉంటారు. తప్పక పురస్కార లాభం లభించే అవకాశం కూడా ఉండొచ్చు. కార్తీక శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే ఉద్యోగానికి శాశ్వత భద్రత కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
తమ వరకు చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయాల్లో ఉంటారు. తమ సంతానం వరకు సరైనటువంటి విద్యా ప్రాభవం ఉండేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఉద్యోగం ఒకచోట, తమ పిల్లలు మరొక చోట ఉండేటటువంటి కారణంగా తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి రావడంతో శారీరకమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. అంతకుముందు ఎక్కడో నిలువ చేసినటువంటి ధనాన్ని సరైనటువంటి సంస్థ కోసం ప్రయత్నం చేస్తూ సంస్థలో దాన్ని నిలువ చేయడం కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు. ఏ విధమైనటువంటి లెక్క ఇంకా తేలినటువంటి కారణంగా ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి పరిస్థితిలో తాత్కాలికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కార్తీక శుక్రవారం సందర్భంగా తులారాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం విశేషంగా ఉంటుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి అప్పుకి సంబంధించిన అసలు వడ్డీలని తీర్చడం కోసం ఆ సొమ్ముని వినియోగించే కారణంగా మధ్యమంగానే చేతిలో నిలువ ఉండే అవకాశం ఉండొచ్చు. వృత్తిపరంగా అలాగే వ్యాపారపరంగా కూడా దూరభార ప్రయాణాలను చేయవలసి రావచ్చు. తప్పనిసరిగా చేయడం చాలా మంచిది. ప్రయాణించేటటువంటి సందర్భంలో వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతులని, వాహనాన్ని నడిపే వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించుకుని ప్రయాణించడం ఎంతైనా అవసరం. కార్తీక శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఉండే సంతానానికి తప్పక ఉద్యోగ లాభం, సర్వత్ర విజయలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే యథార్థమైనటువంటి ధర్మ బుద్ధితో ఉంటారు. కుటుంబంలో శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సభ్యులు తమని ఆర్థికమైనటువంటి రుణం కోసం అడిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. రుణాన్ని ఇస్తే ఒక ఇబ్బంది, రుణం ఇయ్యకపోతే ఒక ఇబ్బంది ఉన్న ఈ పరిస్థితిలో సరైనటువంటి నిర్ణయాన్ని అనుభవజ్ఞుల ఆలోచనకి అనుగుణంగా చేయడం చాలా ఉత్తమం. కార్తీక శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే మానసికమైన ప్రశాంతత సర్వత్రా వెళ్ళి విరుస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వపు వ్యాపార స్థాయికి రావడం కోసం తగినటువంటి ప్రయత్నాలన్నింటినీ చేస్తారు. బంధుమిత్రులతో సహాయ సహకార భావాన్ని కలిగి ఉండేలాగా వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వ్యాపారానికి కావలసినటువంటి ముడిసరుకుని ఇంతకుముందే ఎప్పుడో తక్కువ మూల్యంలో కొన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాలు పుష్కలంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండే రహస్యం ఏమాత్రము బయటికి పొక్కకుండా ఉండేలా అందరూ కూడా సామూహికమైనటువంటి భావంతో ఉండడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. కార్తీక శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్టయితే సకల రుణాలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా కుజుడు అనుకూలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ అనుకూలత సరిపోయినటువంటి కారణంగా ఇతర గ్రహాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది మరికొంత ఎక్కువగా ఉంటూ ఉండవచ్చు. ఆ కారణంగా కుటుంబంలో సామరస్య భావన, కుటుంబంలో సామూహికమైనటువంటి ఆలోచన తాత్కాలికంగా ఉండకపోవచ్చు. మానసికంగా ఎంత వారికి ప్రయత్నించి చెప్పినప్పటికీ కూడా పెడచెవిని పెట్టేటువంటి విధానమే గోచరిస్తోంది. కార్తీక శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి వార్తల్ని వినే అవకాశం ఉంటుంది. నివృత్తికి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిలో ఆదాయం కోసం ప్రయత్నిస్తారు, వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో ఎక్కువ కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ప్రయత్నాన్ని చేస్తారు, కానీ సకాలంలో ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళకపోతూ ఉండేటటువంటి కారణంగా ఆ పురస్కారం లభించే అవకాశం కూడా రాకపోవచ్చు. వ్యాపారంలో అనేకమైనటువంటి ప్రయత్నాల్ని చేసినప్పటికీ కూడా వ్యాపారం ఏ విధంగానూ పైకి వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఉద్యోగపరంగా దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు, అయితే శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా చేయలేకపోయేటటువంటి పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కార్తీక శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు చండీ పరదేవతని పూజించి ఆమెకు అల్లపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక శుక్రవారం అయినటువంటి సందర్భంగా సంధ్యాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ విధియ కార్తీక మాసంలో 17వ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 17వ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఒకానొక కల్పంలో ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు కార్తీక మాసంలో 17వ రోజు మారేడు భూమి మీద ఆవిర్భవించిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కార్తీక మాసం 17వ రోజు మారేడు భూమి మీద ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి మారేడు వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు పరమేశ్వరుడికి కూడా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే శివానుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దీపదానం ఇచ్చేవాళ్ళు కూడా మారేడు దళం మీద దీపాన్ని ఉంచి వెలిగించి ఆ దీపదానం ఇచ్చినట్లయితే సర్వ సంపదలు చేకూరతాయని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో 17వ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే ఈరోజు గోవు పాదాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవు చుట్టూ 4 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సమస్త భూమండలాన్ని ప్రదక్షిణ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒక్క జాంబవంతుడు మాత్రమే వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణ చేసి అద్భుత ఫలితాలు పొందాడు. అలాంటి ఫలితం పొందాలంటే ఈరోజు గోమాత చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. అలాగే పార్వతీదేవి నారద మహర్షికి కార్తీక మాసంలో 17వ రోజు ఎలాంటి దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో వివరించిందని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పార్వతీదేవి నారద మహర్షికి చెప్పిన విధంగా ఈరోజు వామన రూపంలో ఉన్న విష్ణువును స్మరించుకుంటూ యజ్ఞోపవీతం దానం ఇచ్చినట్లయితే వంశాభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులకి విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మారేడు ఫలం ఈరోజు దానంగా ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మీ గృహంలో పిల్లలు పౌరాణిక గ్రంథాలు ఈరోజు దానం ఇచ్చినట్లయితే వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుంది. అంతటి ప్రత్యేకత కార్తీక మాసంలో 17వ రోజుకుంది. అదేవిధంగా కార్తీక మాసంలో 17వ రోజు సందర్భంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న వీరభద్రుడిని దర్శనం చేసుకోవటం ద్వారా, వీరభద్రుడికి జలాభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. నరపీడ, దృష్టిదోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక శుక్రవారం సందర్భంగా మీ గృహంలో ధనదీపం, లక్ష్మీదీపం వెలిగించుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఈ ధనదీపం, లక్ష్మీదీపం ఎలా వెలిగించాలంటే, మీ పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పళ్ళెంలో ఒక గుప్పెడు బియ్యం పొయ్యాలి. ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి 11 రూపాయి నాణేలు ఉంచాలి. ఆ తర్వాత 2 చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఆ 2 చిన్న మట్టి ప్రమిదల్లో ఒక మట్టి ప్రమిద బియ్యంలో ఉంచి ఆ మట్టి ప్రమిదలో కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు పోయాలి. దానిలో 2వ చిన్న మట్టి ప్రమిద ఉంచి
ఆ రెండవ చిన్న మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. దీన్ని ధనదీపం, లక్ష్మీ దీపం అనే పేర్లతో పిలుస్తారు. మీరు వెలిగించినటువంటి దీపంలో కూడా జవ్వాది అనే సుగంధ ద్రవ్యము, పచ్చకర్పూరం పొడి కొద్దిగా వేయండి. అలా ధనదీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ధనదీపం వెలిగించడానికి ఉపయోగించినటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి దాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ధనదీపాన్ని వెలిగించేటప్పుడు బియ్యంలో 11 రూపాయి నాణ్యాలు ఉంచి ధనదీపాన్ని వెలిగించండి. ధనదీపం కొండెక్కిన తర్వాత ఆ బియ్యంలో ఉంచినటువంటి 11 రూపాయి నాణ్యాలు ఒక ఎరుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోండి. కార్తీక శుక్రవారం సందర్భంగా ఆర్థిక ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఇలా ధనదీపం వెలిగించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక మాసంలో 18వ రోజు కార్తీక బహుళ తదియ తిథి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.